హాయ్ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం అయితే ప్రస్తుతం అయితే వైరల్‌గా మారింది. ఆయన మరణించడం, మృతి పట్ల అయితే అనేక అనుమానాలు, అదేవిధంగా పోలీసులు దర్యాప్తులు ఈ గత కొద్ది రోజులుగా అయితే హల్చల్‌గా మారింది. అయితే పోలీసులు కొన్ని వీడియో ఫుటేజ్‌లయితే మీడియాకి ఇవ్వడం జరిగింది. అందులో ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి సంఘటనా స్థలానికి, కొవ్వూరు ప్రాంతంలో సంఘటనా స్థలానికి ఏ విధంగా చేరుకున్నారో దానిపై అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొంతమంది పాస్టర్‌లు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు మాట్లాడిన పాస్టర్‌లు ఈ ప్రవీణ్ పగడాల మృతి పట్ల అయితే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అది హత్యే అంటూ కూడా మాట్లాడడంపై అయితే పోలీసులైతే తీవ్రంగా అయితే మండిపడుతున్నారు. ఎవరి దగ్గరైనా ఆధారాలుంటే తీసుకొచ్చి మాకు ఇవ్వాలంటూ కూడా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే పాస్టర్‌లు కొంతమంది అత్యుత్సాహం చూపించి, ఏదైతే సంఘటన స్థలంలో ఒక ప్రమాదంగా కనబడుతోంది అంటూ కూడా చెప్తున్నా సరే, కొంతమంది అత్యుత్సాహంతో ఖచ్చితంగా ఇది హత్యే, మతోన్మాదులు హత్య చేశారు అంటూ కూడా పెద్ద ఎత్తునైతే వైరల్ చేయడం అయితే మనం చూస్తున్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో పోలీసులైతే దాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. సీరియస్‌గా తీసుకొని సుమారు ప్రవీణ్ పగడాల 318 కిలోమీటర్లు ప్రయాణం చేసిన అన్ని సీసీ ఫుటేజ్‌లు సంబంధించిన టోల్ ప్లాజాలన్నీ కూడా సీసీ ఫుటేజ్‌లయితే తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ప్రవీణ్ పగడాల ఏదైతే హైదరాబాద్ నుంచి 1 గంటకు బయలుదేరి విజయవాడకు 5:30కి రావడం, 5:30 గంటల తర్వాత 4 గంటల పాటు ఎక్కడా కూడా కనబడకపోవడం, 5:30 గంటలు విజయవాడలో 4 గంటలు సుమారు ఏం చేశారు? ఆ 4 గంటలు ప్రవీణ్ పగడాల ఎక్కడున్నారు అంటూ కూడా పోలీసులు విచారణ, దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రవీణ్ పగడాల తరువాత ఏ టోల్ గేట్‌కొచ్చారు? టోల్ గేట్ నుంచి బయటికి ఏ రకంగా వచ్చారు? ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్‌లో పోలీసులైతే దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే కొన్ని పోస్ట్ మార్టంకి సంబంధించిన వివరాలన్నీ కూడా రావాలంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. పోలీసులు ఈ రకంగా చెప్తూ దర్యాప్తు ప్రాంప్ట్‌గా చేస్తున్నా సరే, కొంతమంది సోషల్ మీడియాలో ముసుగులో వైసీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అనొచ్చు, ఏదైనా అనొచ్చు, వైసీపీ శ్రేణులు కూడా ఈ హత్యను ఏదో రకంగా రాజకీయం చేయాలి, కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయాలంటూ కూడా కొన్ని ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ప్రవీణ్ పగడాలకు సంబంధించిన కొన్ని వీడియోలు ఏదైతే సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఆ సోషల్ మీడియాలో ప్రవీణ్ పగడాల ఏ దుస్తులు ఏ రకంగా అయితే ఉంటాయో అదే విధంగా ఒక వ్యక్తి అంటే అతను మాస్క్ ధరించడం వల్ల అతను పూర్తిగా ప్రవీణ్ పగడాల అని అధికారికంగా నిర్ధారించకపోయినా, ఆ ప్రవీణ్ పగడాల సంబంధించిన హెల్మెట్ గాని, ఆయన వేసుకున్న కోట్ గాని, మాస్క్ గాని ఇవన్నీ కూడా ఆయన మద్యం కొనుగోలు చేశారు. మద్యం కొనుగోలు చేసి డ్రంక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల ఆయన రామవరపు రింగ్ రోడ్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. అక్కడ ఒక ట్రాఫిక్ ఎస్ఐ ఆయన్ను లేపి, ఆయన్ని కూర్చోబెట్టి మాట్లాడిన తరువాత ఆయన నీరసంగా కనపడడం, ఆయన మద్యం సేవించారా లేదా అనేది దర్యాప్తులో తేలాల్సిన అంశంగా అయితే మనం చూడాలి. అయితే ప్రవీణ్ పగడాలకు సంబంధించిన ఏదైతే కొన్ని ఫోటోలు మాస్క్ ఆయన అయితే ఎప్పటికి తీయలేదు. ఆయన ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తికి సంబంధించిన ఒక ఫోటో గాని, ఆ బండికి సంబంధించిన ఫోటోలు గాని అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది క్రైస్తవ నాయకులు మాత్రం కావాలని కుట్ర ప్రకారం ఈ ఫోటోలు రిలీజ్ చేశారు. అతను ఎక్కడో చంపేసి తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఈ రకంగా చేస్తున్నారు అంటూ కూడా కొంత కొత్త రకమైన వింత పోకడకైతే వారు తెరలేపుతున్న పరిస్థితి. ఎవరైతే ప్రవీణ్ పగడాల అని చెప్పబడుతున్న ఆ వ్యక్తి, ఆ మాస్క్ ధరించిన వ్యక్తి తరువాత 5:30-8:20 గంటల వరకు కూడా ఆ రామవరపు రింగ్ రోడ్ ట్రాఫిక్ ఎస్ఐ వద్ద అయితే ఆ బూత్‌కి సంబంధించిన బూత్‌లో అయితే పక్కనే విశ్రాంతి తీసుకోవడం, పడుకోవడం సుమారు 3 గంటల పాటు పడుకున్న తర్వాత దగ్గరలో ఉన్న టీ షాప్‌కెళ్ళి టీ తాగడం. టీ తాగి హెడ్‌లైట్‌కి ఊడిపోయింది. అది బిగించాలంటూ కూడా వైర్ తీసుకొస్తానని ట్రాఫిక్‌కి సంబంధించిన ఎస్ఐ గాని, అదేవిధంగా ఆ టీ స్టాల్‌కి సంబంధించిన కుర్రోడు గాని వెళ్ళగా ఈరోజు ప్రవీణ్ పగడాల ఆ రోజు వారించినా సరే, ఆ బండి వేసుకొని వెళ్ళిపోవడం జరిగిందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అది ప్రవీణ్ పగడాల కాదు. కొంతమంది కావాలని ఇలా మాస్క్ పెట్టుకొని చేస్తున్నాడు. మాస్క్ ఉండగా అతను ప్రవీణ్ పగడాల ఎలా అవుతారంటూ కూడా కొంతమంది క్రైస్తవ సంబంధించిన నాయకులైతే పెద్ద ఎత్తున వాదన తీసుకురావడం జరుగుతుంది. అయితే పోలీసులు మాత్రం దీన్ని అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రవీణ్ పగడాల ఖచ్చితంగా మద్యం సేవించారా? అతనికి సంబంధించిన కొన్ని బ్రాండీ షాపుల్లో కోదాడ గాని, అదేవిధంగా రాజమండ్రిలో గాని కొన్ని బ్రాందీ షాపుల్లో ఈ హైదరాబాద్‌కి సంబంధించిన ఒక లిక్కర్ మార్ట్‌లో కూడా 2 బీర్లు తీసుకున్నట్లుగా వీడియోలైతే బయటకొస్తున్నాయి. అదేవిధంగా ఆయన పేటీఎం ద్వారా అయితే స్కాన్ చేసి దానికి అక్కడ రూ. 950 హైదరాబాద్ లిక్కర్ మార్ట్‌లో కట్టడం. అదేవిధంగా ఏలూరుకు సంబంధించిన రాజమండ్రికి, కోదాడకి సంబంధించిన వైన్ షాపుల్లో అయితే డబ్బులు కట్టారంటూ కూడా ఒక కొన్ని వీడియోలైతే బయటకొస్తున్నాయి. అది ఖచ్చితంగా ప్రవీణ్ పగడాలా? కాదా? అనేది పోలీసులైతే నిర్ధారించాలి.
అయితే దానికి సంబంధించిన పేటీఎం స్లిప్పులు కూడా బయటికి రావడం, అతను ఖచ్చితంగా మద్యం కొనుగోలు చేశాడంటూ కూడా భారీ ఎత్తున అనుమానాలైతే ఉన్నాయి. అయితే ఈ క్రమంలో కొంతమంది క్రైస్తవ సోదరులు మటుకు దాన్ని ఖండిస్తున్నారు. ఖచ్చితంగా అది ప్రవీణ్ పగడాల కాదు, ఎవరినో హత్య చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేసి ఈ రకంగా వాదిస్తున్నారంటూ కూడా ఆ టీ స్టాల్ కుర్రోడిని కూడా బెదిరింపులకైతే పాల్పడిన వీడియోలైతే బయటకొస్తున్నాయి. క్రైస్తవ ముసుగులో ఎవరైతే కొంతమంది మతోన్మాదులు అంటూ కూడా విపరీతంగా బయటకొచ్చి బాహాటంగా వాళ్ళు అంతకుముందు హిందూకు సంబంధించిన నేతలైతే హత్య చేశారని, మరికొంతసేపేమో ముస్లింకి సంబంధించిన వారందరూ కూడా ప్రవీణ్ పగడాలను పథకం ప్రకారం హత్య చేశారంటూ కూడా పెద్ద ఎత్తునైతే వారు ఆరోపణలు, విమర్శలు చేయడం జరిగింది. ప్రస్తుతం వస్తున్న ఆధారాలైతే దానికి భిన్నంగా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల మద్యం సేవించారా? మద్యం సేవించే ప్రమాదానికి గురయ్యి మరణించారా? ఇవన్నీ తేలాలంటే పోలీసులు మాత్రమే దాన్ని బాహాటంగా చెప్పాలి. ఎందుకంటే అది కొంత సెన్సిటివ్ ఐటము. కొంతమంది మనోభావాలకు సంబంధించిన విషయాలు కాబట్టి, అతను ఒక పెద్ద పాస్టర్ కాబట్టి, అతనికంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, అభిమానులు ఉన్నారు కాబట్టి, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా అయితే పోలీసులు కొంత సంయమనం పాటిస్తున్నారని చెప్పాలి. అయితే ఖచ్చితంగా ప్రవీణ్ పగడాలనే మద్యం సేవించారా? మద్యం సేవించే ఈ రకంగా ప్రమాదానికి గురి అయ్యారు. ఇవన్నీ కూడా టాక్సిక్ రిపోర్ట్‌లో అయితే బయటకొచ్చే పరిస్థితి ఉంది. టాక్సిక్ రిపోర్ట్‌లో లోపల విష పదార్థం ఏమైనా ఉన్నాయా? లేదంటే లిక్కర్ ఉందా? అన్నీ కూడా ఖచ్చితంగా పోస్ట్‌మార్టంలో ఇంకొక మరికొద్ది రోజుల్లో బయటకొచ్చే అవకాశం ఉంది. పోలీసులైతే దీన్నైతే ఖచ్చితంగా బయటపెడతారు. ఈ క్రమంలో ఎవరైతే క్రైస్తవుకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో పాస్టర్లందరూ కూడా సంయమనం పాటించాలి. ఎందుకంటే ఇప్పటికే మీ వల్ల ప్రవీణ్ పగడాల వ్యక్తిగతంగా ఆయన దిగజారే పరిస్థితికి తీసుకొచ్చింది క్రైస్తవ సంఘ నేతలే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే క్రైస్తవ సంఘ నేతల అత్యుత్సాహం, విపరీతమైన పోకడ, విపరీతమైన మాటలు సోషల్ మీడియాలో ఇట్లన్నీ కూడా బయటకు రావడం, ఆయన్ని పూర్తి స్థాయిలో ఈ విచారణ అయితే ఎప్పుడైతే వేగవంతం చేసిందో కొన్ని వీడియోలైతే బయటకు రావడం, ప్రవీణ్ పగడాల వ్యక్తిగతంగా కూడా ఆయన్ని తక్కువ చేసే విధంగా తయారవ్వడానికి ముఖ్య కారకులు కేవలం పాస్టర్‌లే అనైతే చెప్పొచ్చు.